సో ఇప్పుడైతే వైసీపీ సానుభూతి పరులైతే అడుగుతున్నది ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలు చేశారో ప్రతిసారి ఆయన అంటే 6X పథకాలు హామీ కాలేదు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. దానికి గల కారణము జగన్మోహన్ రెడ్డి గారే. వరదలకు ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్ అయింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణమే. ఇప్పుడు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వేసేయడం చంద్రబాబు గారి పనైపోయింది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. 100 రోజులు అంటే మొన్నటికి వాటర్ వచ్చినాయి కాబట్టి ఒక 85 రోజులు ఏమైంది. మొన్న ఫస్ట్ 1వ తారీఖు రోజు 31వ తారీఖు రోజు అక్కడ నుంచి ఒక చెరువు నుంచి ఇంకో చెరువు నీళ్ళకి వచ్చినాయి. ఆ కట్ట వేయాల్సిన బాధ్యత ఎవరుండే? మేము మొన్న వచ్చిన గవర్నమెంట్. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది? వేస్తాను హామీ ఇచ్చింది, ఏ లేదు. వాళ్ళు చేసిన తప్పిదం వల్లనే వాటర్ ఒక దగ్గర పోయేటి ఇంకో దగ్గర టర్న్ అయినాయి. టర్న్ అది కాక బ్రిడ్జు, ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జు వాంటెడ్లీ ఒక 40-50 టన్నులున్న షిప్లను 3 షిప్లని అక్కడ నుంచి వదిలేస్తే అవి గుద్దుతే అంటే మొత్తం కొట్టుకోవాలి, అంటే విజయవాడ అనేది వెళ్ళిపోవాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు చేసినారు. కాబట్టి ఇప్పుడు అదే నందిగామ సురేష్ ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. అట్లా ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి వాళ్ళు తప్పు చేసి మళ్ళీ ఉల్టా కప్పుచ్చుకొని మమ్మల్ని అనడం అనేది తప్పు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, 100 రోజుల పైన అంటే గవర్నమెంట్ పాలన పైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో, దాన్ని పోగొట్టాలి, దాన్ని డైవర్ట్ చేయాలి, అందుకే ఇటువంటి ఆరోపణలు తీసుకొచ్చి దీన్ని ఒక చర్చగా పెట్టేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటిలో ఏం వ్యతిరేకత రాలే, ప్రజలు సుఖంగా ఉన్నారు. ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. మొన్న వరదలు వచ్చినాయి, అదొక చిన్నది ఏదో అది అయిపోయింది, కానీ ప్రజలంతా సుఖంగా ఉన్నారు. ప్రజలకు ఎట్లాంటి లోటు లేదు. ప్రజల తరపు నుంచి ఇప్పుడు ఎందుకంటే అప్పట్లాగా లేదు. ఒక 10 సంవత్సరాల కింద ఏం లేదు కాబట్టి ఒక లీడర్ మాట్లాడితేనే ప్రజల సమస్యలు బయటికి తెలిసేటి. ఇప్పుడు అంత లేదు. ఫోన్లు వచ్చేసినాయి, వాట్సాప్లో వచ్చేసినాయి, వీడియోలు వచ్చేసినాయి, ఫేస్బుక్లో వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి. ఏదో చిన్న ఇష్యూ అయినా కూడా ప్రతి ఒక్క వ్యక్తికి మాట్లాడే హక్కు వచ్చింది. కాబట్టి ప్రజలు ఎవరు ఏదైనా ఒక సింగిల్ వీడియోనే రావాలి కదా మాకు న్యాయం జరగలేదని. ఇది ఏంటంటే ఒక కుట్ర, మేము చాతగానం అయిపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం అని ఒక దాంతో ఏదో ఒక మూలం చూసుకొని మీడియా ముందుకు వస్తూ ఉన్నారు అంతే. ఈ తిరుపతి లడ్డు విషయంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, దానికి కారణం ఏమన్నా ఉంటుంది? స్పందిస్తారు, ఎందుకంటే 100% ఎందుకంటే పవన్ కళ్యాణ్ లక్ష్యము ధర్మాన్ని కాపాడుకోవాలి, ఒక హిందుత్వాన్ని కాపాడుకోవాలి, ఒక బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళని కాపాడుకొని బాధ్యతతో ముందుకెళ్తా ఉన్నారు. తొందరలో స్పందిస్తారు. సో ఈ ఇష్యూలో, తిరుపతి లడ్డు ఇష్యూలో ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది? లేకుంటే అంటే ఆరోపణలు ప్రతి ఆరోపణలు వీటితోటే ఒక హైప్ క్రియేట్ అయ్యి మీడియాలో తర్వాత తగ్గగానే ఇది ఒక సమస్య పోతుందన్న అభిప్రాయం కూడా జనాల్లో కలిగింది. ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది? ఈ ఇష్యూ తిరుపతి లడ్డు అనేది, తిరుపతి దేవస్థానం అనేది ఆ వెంకటేశ్వర స్వామి మన నీ దేవుడో నా దేవుడో కాదు. ఈ భారతదేశము మొత్తం ఈ ఒక మన ఈ బయట దేశాలు ఎన్నో ప్రతి ఒక్కరు కొలిచే వ్యక్తి వెంకటేశ్వర స్వామి. కాబట్టి నేషనలిస్ట్గా మారింది. తొందరలోనే ఎవరైతే దీనికి కార్యకురాయిలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ జైల్లోనే ఉంటారు, లేకపోతే అన్నమన్న జైలు కన్నా వెళ్ళడం ఖాయం. ఇక కూటమి గవర్నమెంట్ ఫామ్ 100 days పూర్తయింది. మరి 100 days పాలన ఎలా ఉంది? ఒక కూటమి సభ్యులు, మీరు కూడా జనసేన నుంచి లీడర్ కాబట్టి మీరేం చెప్తారు, ఎలా ఉంది కూటమి? 6 పూలు 3 కాయలుగా నడుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు సుఖంగా ఉన్నారు. ప్రజలకి ఏదైతే అందాలో అవి అందుతూ ఉన్నాయి. ప్రజలకి అప్పుడేదో జగన్ ప్రభుత్వంలో ఏదో ఇది వాలంటీర్స్ అని పెట్టి 5,000 10,000 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టకుండా అట్లాంటివి లేకుండా తొందరలోనే జాబ్ క్యాలెండర్లు రాబోతూ ఉన్నాయి. చాలామందికి ఈ పని చేసుకునే శక్తి ఇవ్వబోతూ ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి 100 రోజులలో ఎన్నైతే హామీలు ఇచ్చినారో అన్నిటికీ 100% క్లియర్ చేసుకుంటూ వచ్చినారు. ఇంకా రానున్న రోజులలో ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలని కోరుతా ఉన్నాం. ఈ 100 రోజుల పనిలో మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు 87% పూర్తి చేస్తాం, ఇక్కడ ఆ మాత్రం కూడా లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శ చేశారు, వాళ్ళు ట్వీట్ చేశారు. వాళ్ళకి ఏం పని లేదబ్బా ట్వీట్లు. నేనేం చెప్తున్నా, ఇప్పుడు అప్పట్లాగా లేదని చెప్తున్నా. 10 సంవత్సరాల కింద అంటే ఒక లీడర్ మాట్లాడుతున్నా ప్రజల సమస్యలు అంటే బయటికి తెలిసేటి. ఇప్పుడు అప్పట్లాగా లేదు. ఎవరైనా ఏ మంచి కానీ నాకు ఇట్లా న్యాయం చేయలేరని ఎవరైనా బయటకు వచ్చి చెప్పినారా ఇంతవరకు? నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఎవరు చూడలేదు, వైఎస్ జగన్ రెడ్డి గారు కూడా చూడలేదు. కాబట్టి ఇదేదో చేయాలనే ఆలోచనతో వీళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. వీళ్ళు ఎంత ఏం చేసినా కూడా ప్రభుత్వం చాలా నీట్గా నడుస్తూ ఉంది. ప్రజలకు సంబంధించి ప్రజల మంచి చెడుల మీద నడుస్తుంది. కాబట్టి ఇవి ఎల్లకాలం, ఇప్పుడు కాదు ఇంకొక 10 సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని కోరుతా ఉన్నాం.
అంటే 6X అని హామీలని ఒకటి ప్రకటించారు కదా, ఆ విషయంలో పూర్తి కంప్లీట్ కాలేదు. ఫ్రీ బస్సు ఇప్పటిదాకా మొదలు పెట్టలేదు, ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. ఆ పింఛన్ ఒకటి మాత్రమే అయింది. ఆ తర్వాత మహిళలకు అమౌంట్ అని చెప్పారు, అది ఒక్కోళ్ళకు ఇద్దరు ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. ఆ తర్వాత లేదు ఒక్కోళ్ళకి అని చెప్పేసి అదొకటి చేశారు, అది ఇంకా కూడా స్టార్ట్ చేయలేదు. ఈ విధంగా అన్ని చెప్పుకుంటూ పోతున్నా కానీ సాల్వ్ అవ్వలేదు అంటున్నారు. జగన్ ప్రభుత్వం లాగా ఇంటికి 2-3 పైసలు ఇచ్చి చెత్తోనికి 100 రూపాయలు లేకపోతే ఊడ్చటోనికి 100 రూపాయలు అని వసూలు చేయలేదు, ఇంటికి వసూలు చేయలేదు. అట్లా ఆ ప్రభుత్వం కాదు. ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎవరికైతే పూట గడవట్లేదో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎవరిని పడితే వానికి డబ్బులు ఇచ్చి ఆ చెత్తోనికి రోజు 100 రూపాయలు ఇవ్వాలా లేకపోతే ఊడ్చటోనికి అవి ఇవ్వాలా అనే అవి పెట్టలేదు కదా. ఏంటంటే ఎవరికి చెందాలా డబ్బులు వృధా చేయకుండా, ప్రజల డబ్బులు వృధా చేయకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రానున్న రోజులలో ఫ్రీ బస్సు అయినది తొందరలోనే అది కూడా అవుతుంది. ఈ మద్యం లిక్కర్ పాలసీ అయితే అవుతుందో అది కూడా నీట్గా చాలా పద్ధతిగా నడుస్తూ ఉంది. తొందరలోనే అది కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన అదే భయంతో ఇంకేడా అదవుతుంది అని పెట్టినా కూడా ఏమంటున్నా అంటే ఆయన నాకు సంబంధం లేదు టీటీడీ ఎందుకు సంబంధం అంటే నేను వీటిలో బిజీ ఉంటా, నాకు దాన్ని నియమించడం మట్టుకే నా బాధ్యత. వాళ్ళ బాధ్యతను ఎవరైతే నియమించి వీళ్ళ మంచిగా కదా, వీళ్ళ బాధ్యతనే కదా, అది బాధ్యత కాదు అంటున్నాం తప్పది. ఆయన ఇంకా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి లాక్కొస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఇది ఇంకేమన్నా ఉంటుందా? అసలు లాక్కొచ్చుడు కాదు, జగన్ గారి పుట్టినరోజా ఇది మన సంక్రాంతి రోజు టీటీడీ సెట్ ఎట్లుంటుందో ఇంకో సెట్ ఇంకో దగ్గర వేయించారు. అది ఎంతవరకు న్యాయం చెప్పు? ఒక దేవునిలాగా ఈయన దేవుడా? ఒక టీటీడీ సెట్ వేసి అంతా ములిచి టాప్ సింగర్లను పిలుచుకొని ఆ గోపురం కింద అయినా కూర్చోనికి ఇలా దేవుడా ఏమన్నా చెప్పు? దేవుడా? దేవుడు కాదు కదా. బాబు గారు అన్న నిజమే, క్లియర్. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తాము, మేము కోర్టులో లీగల్గా ఫైట్ చేస్తాము అని అంటున్నారు. మరి దానికి ఏంటి? కోర్టుకు పోతే ఏమొస్తుంది అబ్బా? కోర్టు కూడా న్యాయస్థానం చూస్తుంది కదా, మంచి చెడ్డలు చూస్తుంది కదా. ఇట్లాంటి రిపోర్ట్లు ఉన్నాయి కదా, కోర్టు కూడా మళ్ళీ కొత్త కమిటీ వేసి మళ్ళీ చేయమంటుంది. మళ్ళీ ఇదే వెళ్తుంది కదా, కొత్తగా వెళ్ళడానికి లేదు, మళ్ళీ ఇదే వెళ్తుంది. అదే కదా, వాళ్ళు తప్పు చేసినారు, ఏదో కప్పించుకోవడానికి ఏదో చేస్తూ ఉన్నారు అంతే, వేరేదేం లేదు. వాలంటీర్ల విషయంలో అయితే గందరగోళం అయితే నెలకొంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కన్నా ముందరే ఒక హామీ ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము, వాళ్ళ శాలరీ 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పేశారు. మరి మొన్న మాట్లాడుతూ అసలు వాలంటీర్ వ్యవస్థే లేదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వాళ్ళ కాలం ముగిసిపోయింది, వాళ్ళ గడువు ముగిసిపోయింది, వీళ్ళని కంటిన్యూ చేయడానికి కూడా ఒక జీవో కూడా పాస్ చేయలేదు ఆయన అన్నట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు వాళ్ళు లేనట్టే కదా? లేనట్టే కాదు. నేను ఏమంటున్నానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ప్రభుత్వము ఒక సపరేట్ ఆర్మీ తయారు చేసుకుంది. ఆర్మీ తయారు చేసుకొని వాళ్ళనే వాలంటీర్గా పెట్టుకుంది. ఇప్పుడు బాబు గారు తీసుకోవాలన్నా కూడా వాళ్ళ ఆర్మీనే ఇలా చేయించుకోవాలి తప్పించి వాళ్ళ ఆర్మీని ఖతం చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేయాలని ఆలోచన పోతా ఉన్నారు. తొందరలోనే అది ఇస్తుంది. అంటే కొత్త వాళ్ళని తీసుకుంటారు, పాత వాళ్ళందరినీ తీసేస్తారంట. అంటే పాత వాళ్ళని తీసేగా అది హోల్డ్లో పెట్టినారు. రాను రోజులలో అది కొత్త వాళ్ళని తీసుకుంటారా, ఇది లేకపోతే ఇంకో కొత్త సమస్య ఏదైనా తీసుకొచ్చి వాళ్ళని అప్పచెప్తారా అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు బాగుంది కదా, ఇంటికి వెళ్ళి ఒక కలెక్టర్ వెళ్ళి ఒక గవర్నమెంట్ ఉద్యోగి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు డబ్బులు. మధ్యలో వాళ్ళకి ఇస్తే అది చేలు మారి అందులోకి వెళ్ళి కొంచెం ఇప్పుడు 5,000 ఇచ్చేటోడు 1,000 రూపాయలు తీసుకుంటాడు, వాని కింది ఉంటాడు, వానికి 100 ఇస్తే వాళ్ళు 3,000 పోతాయి కదా. అట్లా పోకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డబ్బులు వాళ్ళకి పోయే విధంగా గవర్నమెంట్ అధికారులే పోయి ఇస్తూ ఉన్నారు క్లియర్గా. అంతకుముందు వాలంటీర్లు దాదాపు 2 లక్షల మంది ఉంటే దాదాపు చాలా మంది 1,50,000 వరకు రిజైన్ చేసేసారంటే ఇప్పుడు 1,00,000 మంది ఏమో ఉన్నట్టున్నారు, హోల్లో ఉన్నారు. మరి వాళ్ళని కంటిన్యూ చేస్తారా, తీసేస్తారన్న? వాలంటరీ వ్యవస్థ అనేది జగన్ మనుషులు, జగన్ సృష్టించుకున్న ఆర్మీ, పర్సనల్ ఆర్మీ కాబట్టి వాళ్ళని అది ఎట్లుంటా అనేది రాను రోజులు చూద్దాం. ఇక చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు ఇచ్చిన హామీలకు నాది గ్యారంటీ అని చెప్పేసి ఆయన చెప్పడం చూసాము. అంటే చాలా మంది ప్రజల్లో ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు, ఆయన మీద కాస్త అటు డౌట్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా, ఆయన మీద భరోసాతో సరే కూటమి ప్రభుత్వాన్ని గెలిపిద్దామన్న ఆలోచన కూడా చాలా మందిలో కలిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి, ప్రతి హామీకి పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ. రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు నెరవేరకపోతే పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తారా? ఆంధ్రప్రదేశ్ మంచి చెడ్డలు చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నది. ఇప్పుడు కాదు ఇంకా 10 సంవత్సరాలనే ఉంటుంది. ఏంటంటే మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చింది, ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ 100% ఒక 80-90% కంప్లీట్ అయింది, ఒక 10% ఉంది, చూస్తూ ఉన్నారు, చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రజల మనుషులు, ఏదో దోచుకోనికో రిషికొండలాగా ప్యాలెస్ కట్టుకొని అలా వండుకోనిక రాలే. మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. 100% రాను రోజులలో 100% ఏదైతే ఈ హామీలు ఇచ్చినారో మొత్తం క్లియర్గా ప్రజలకు అందిస్తారని కోరుతున్నాం. ఒక్క మాటలో ఈ 100 రోజుల పాలన గురించి ఏం చెప్తారు? సక్సెస్ఫుల్ అయిందా కూటమి ప్రభుత్వం, లేదా ఫెయిల్ అయిపోయింది? 3 పువ్వులు 6 కాయలని నడుస్తూ ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నారు. మనం కోరుకున్నామే అది.
ఒక కేజీఎఫ్ లాంటి విలన్ ఎట్లా ఉందో అట్లుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి విలన్ని కూలగొట్టి ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఇద్దరు నడుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ని. ఆ ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉంది, ఇట్లనే చల్లగా ఉండాలని రానున్న రోజులలో, దాంతోపాటు మా తెలంగాణ కూడా ఎదగాలని కోరుతా ఉన్నాం.